మాజీ మంత్రి అంబటి రాంబాబును రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నిన్న అంబటిపై అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు రాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్నే అంబటి రాంబాబును ఉంచారు. ఆయన కలిసేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులను కూడా పోలీసులు అనుమతించలేదు. సాయంత్రం అంబటి రాంబాబును మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నిన్న అంబటి అరెస్ట్ సమయంలో కూడా టీడీపీ మూకలు బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయన ఆఫీస్కి టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. అంతటితో ఆగలేదు, కారుకు సైతం నిప్పు పెట్టారు. పదే పదే కర్రలు రాడ్స్తో ఆయనపై ఇంటిపై దాడికి తెగబడ్డారు. అంబటి ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలను బద్దలు కొట్టారు. ఎంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గుండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. టీడీపీ గుండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన కూడా దాడికి పాల్పడ్డారు. 100 మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైన దాడి చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ విధ్వంసం కొనసాగింది. సాయంత్రం అంబటి రాంబాబును మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటరెడ్డి. అంబటి రాంబాబును కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదన్నారాయన. మెమో ఆఫ్ అపియరెన్స్ కోసం సిఐ అనుమతి కావాలని చెబుతున్నారని, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు న్యాయ సాయం అందించేందుకు తాము వచ్చామని తెలిపారు వెంకటరెడ్డి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని ఈరోజు మరి రిమాండ్ పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించి నేను మెమో ఆఫ్ అపియరెన్స్ తీసుకోవడం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎలో చేయకుండా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతనికి ఫోన్ చేసి అతని ద్వారా పర్మిషన్ తీసుకొని మీరు లోపలికి రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నేనైతే సిఐ గారికి ఇప్పటికి 2 సార్లు ఫోన్ కాల్ చేసినటువంటి పరిస్థితి, కాల్కి ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తన యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్యూర్స్ని పక్కదారి పట్టిస్తూ ఈ యొక్క అరెస్టులు, ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మీరు ఇవన్నీ తీసుకురావద్దండి. ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉండదు.